బిగ్ బాస్లో మొన్నటి వరకు సంజన, తనుజ, సంజన, రీతు చాలా క్లోజ్గా ఉన్నారు. అసలు సంజన ఎప్పుడూ ఎలిమినేషన్ కావాల్సిండేది. అట్లా సంజనాన్ని కట్ చేసుకొని, హెయిర్ కట్ చేసుకొని రీతు అయితే కాపాడి సేవ్ చేసి తీసుకొచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య గలాట ఎట్లయిందంటే, సో సంజన తప్పు చాలా ఉంది. అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే డిమాండ్ భవన్ రీతు కలిసి తిరుగుతున్నారు, ఎక్కడంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. నాకు అసలు బాగా అనిపించలేదు, నాకు కంఫర్ట్గా లేదు, అట్లా ఇట్లా అన్నారు. సో అదైతే తప్పు. నువ్వేదో చూసింది తప్పేం కాదు. సో అక్కడ అందరికీ ఒక్కొక్కరితో ఒకరు బాండింగ్ ఉంది. సో ఒకరితో ఒకరు నాన్న అంటారు, ఒక అన్న అంటారు. సో ఒకరు మదర్ బాండింగ్, కొడుకు బాండింగ్ అంటారు. సో వాళ్ళిద్దరు వయసులో ఉన్నారు కాబట్టి ఒక ఫ్రెండ్షిప్, లవ్ ఏదో వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అంటున్నారు. సో అది బయట మీద కంటిన్యూ అవుతుందో లేదో అది వాళ్ళ ఇష్టం, అది పర్సనల్, వాళ్ళ మ్యాటరు. సో నువ్వు వాళ్ళకి ఏదో నీకు కంఫర్ట్గా లేరు అన్నప్పుడు, నువ్వు బిగ్ బాస్ హౌస్లోంచి వెళ్ళిపోవచ్చు కదా. సో ఈరోజు నాకు సార్ ప్రోమో వేసినప్పుడు కూడా ఏమన్నాడు, అందరికీ కంఫర్ట్గానే ఉంది, మాకేం ప్రాబ్లం లేదు, నీ ఒక్కదానికి అట్లుంది అనేసి నాకు సార్ సో ఏమేమి నిన్ను కోటింగ్ చేయాలో అది ఈరోజు నైట్ జరిగే షోలో అయితే ఇస్తున్నాడు. అందరికీ తప్పు అనిపించింది. ఒక అమ్మాయి అబ్బాయి గురించి జస్ట్ అలా చూస్తేనే, అలా మాట్లాడితేనే నువ్వు అట్లా తప్పుగా అనుకోకూడదు. సో నువ్వు ఒక హీరోయిన్గా చేసి వచ్చినావు, ఎన్నో ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు. సో నువ్వు కూడా ఎంతోమందితో యాక్ట్ చేసి ఉంటావు, కలిసి నడిచింటావు, తిరిగింటావు. అట్లా మాత్రం అందరితో అందరితో అట్లా తప్పుగా అనుకుంటే చెప్పు, ఇది అసలుకి చాలా అంటే చాలా తప్పు. ఈ మాట సారీ చెప్పి వెనక్కి తీసుకోవాలా. లేకపోతే నీకు కంఫర్ట్గా లేదు, వాళ్ళిద్దరు నేను చూడలేకపోతాను అంటే నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో అసలు నన్ను అడిగితే సంజన ఎప్పుడో ఎలిమినేషన్ కావాల్సింది. సో ఆమె పెద్ద ఎంటర్టైనర్ కాదు, పెద్ద ఫిజికల్ టాస్క్ ఆడడం లేదు. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. సో మధ్యలో వచ్చిన బిగ్ బాస్లో వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నారు. వాళ్ళు వచ్చిన గేమ్ ఉంది, కానీ ఒక్కరిని కూడా నిలబెట్టలేదు, అందరినీ పంపించేసినారు. సంజన మాత్రమే ఫస్ట్లో వచ్చింది, ఇప్పటికీ అట్లా ఉంది. ఆమె ఏం గేమ్ ఆడుతుందో ఏమో ఏదైతే అర్థం కాలేదు. కానీ ఆమె అనిన మాట, రీతుని డిమాండ్ పవన్ అన్న మాట అయితే చాలా తప్పు. ఆ మాట వెనక్కి తీసుకొని సారీ చెప్తే బిగ్ బాస్ అయితే క్షమించవచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఈరోజు నైట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో.